ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. షాప్కి అయితే వచ్చేసినాను. రాగానే మీకు వాళ్ళు నేర్చుకునే వాళ్ళు వచ్చే వరకు రోజు మీకు ఒకటి వీడియో చేస్తున్నాను కదా, అదే వీడియో ఈరోజు మనము ప్రిన్స్ కట్ చూపించు. ఈ బ్లౌజును ప్రిన్స్ కట్ విత్ వెనక హోలు హ్యాండ్స్ కట్ వరకు, అది పార్ట్ లాగా మీకు వీడియో పెట్టాలనుకుంటున్నాను. చాలామంది ఇక్కడ మన కామెంట్ కూడా వేసిండ్రు, డౌట్ కూడా అడిగిండ్రు. ఇది ఇలాగా పెట్టాలి, చూపించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు కటింగ్ వీడియో చేద్దాము. నేను ఫాస్ట్గానే చెప్తాను, క్లారిటీగా అర్థమయ్యేటట్టు. మీరు కొంచెము నీట్గా వినండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ మనం లైనింగ్ తీసుకున్నప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు లైనింగ్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఫస్ట్ ఇలా లాక్కోవాలి, ఆపోజిట్ లాగాలి, ఇంటూ లాగా లాగి దాన్ని కొంచెం ఐరన్ చేసుకొని మనకు అవైలబుల్గా క్లాత్ను ఇలా ఫోల్డింగ్ మన వైపు వచ్చి అంచులు మనకు ఆపోజిట్ సైడ్ వచ్చి ఇలాగా పెట్టాలి. పెట్టిన తర్వాత మనకు రైట్ సైడ్ వచ్చేసి వీపు కింది భాగం వచ్చేలాగా పెట్టుకోవాలి. రైట్ సైడ్ వీపు కింది భాగం రావాలి. తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఇలాగా నీట్గా అయితే అనుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి షోల్డర్ దగ్గర పట్టుకొని మిడిల్ డాట్ వేస్తాం కదా, డాట్ దగ్గర పట్టుకోవాలి. మనము కుట్టుకు వదిలేసుకున్నదైతే ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. మీరు ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఈ కుట్టుకు వదిలేసి, కుట్టుకు ఇక్కడ ఎంత వదిలినామో అంత వదులుకొని ఇలా మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా 4-5 పాయింట్లతోటే మీకు బ్లౌజ్ కటింగ్ చెప్తాను నేను. ఫస్ట్ నేను అన్ని మార్కులు పెట్టుకున్నాక డాట్స్ అన్నీ కలుపుతాను. చూడండి, ఇది చుట్టుకొలత, ఓన్లీ బ్యాక్ పార్టే పట్టుకోవాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కదా. ఓన్లీ బ్యాక్ పార్టే పట్టుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనము మీకు అంత మెజర్మెంట్ తెలియకపోతే ఇగో ఒక 1 ఇంచు వదిలేయండి. వదిలేసి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఈ డాట్స్ కోసం ఇక్కడ వదలడం. ఇది ఎందుకు అనే డౌట్ వస్తుంది కదా, ఈ డాట్స్ వెనకాల డాట్స్ పెట్టుకోవడానికి ఈ 1 ఇంచు వదులుతున్నాము. ఇప్పుడు మనం పక్కల కుట్లు ఎక్కడ వేసుకుంటున్నామో అక్కడనే డాట్ పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ ఇలాగన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనది అందరికీ అప్పుడు చెప్పిన వీడియోల ప్రకారము థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ హైట్ అన్నట్టు. నెక్ కింది నుంచి హైట్ తీసుకోవడం. ఇది ఎగ్జాక్ట్ వచ్చింది, ఇది కట్ చేసింది. అంటే మనం ఆల్రెడీ 2 మార్కులు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ కామన్నట్టు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ 1 హైట్, సెకండ్ పాయింట్ ఇది చుట్టుకొలత, థర్డ్ పాయింట్ నెక్ కింది నుంచి, ఫోర్త్ పాయింట్ వచ్చి మీరు చెస్ట్ పాయింట్ చూసుకోవాలని చెప్పిన. ఇది ప్రిన్స్ కట్ కానీ ప్రిన్స్ కట్ అయినా సరే మీరు ముందు భాగం డబుల్ ఫోల్డ్ చేసి, ఉక్స్ పట్టి కాజపట్టి ఉండదు కదా అని డౌట్లు వస్తాయి కదా, డబుల్ ఫోల్డ్ చేసుకొని చంక భాగానికి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్, ఇది ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇది అయిపోయిందా? తర్వాత ఇక్కడ నుంచి చంక ఎత్తు పెట్టుకోవాలి. కింది నుంచి మనకు చంక హైట్ ఎంత వస్తుంది నార్మల్గా పెట్టుకుందాము. ఇది బోట్ నెక్ కాబట్టి పైనుంచి మనం ఆల్రెడీ టేప్ తోటి తీసుకుంటాము. కొంచెం అయితే మనకు అందాదకు పెట్టేసుకుందాం ఇలాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇలా వేసుకోవాలి. ఈ లైన్ నేను ఈ నెక్ పెట్టుకొని ఈ ఆమ్ గీసుకున్న తర్వాత ఈ లైన్ వేసుకుంటా, కన్ఫ్యూజ్ కాకుండా. ఫస్ట్ ఈ లైన్ వేసుకున్నాం కదా, లైన్ వేసుకొని ఫస్ట్ నెక్, బోట్ నెక్కి నెక్ ఎంత తీసుకోవాలి, ఏ సైజుకి ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఈమె సైజు వచ్చేసి ఎంతనో చూద్దాం. 8 నల్ల 32 అంటే ఈమె లూజు 32 బాడీ మెజర్మెంట్ అన్నట్టు. 32 బాడీ మెజర్మెంట్ ఉన్న వాళ్ళకి మనం హైట్ ఎంత తీసుకోవాలి అంటే చెస్ట్ పాయింట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 34 వచ్చింది, 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ ఉన్న వాళ్ళకి మనము 7.5 తీసుకోవాలి భుజం కంపల్సరీ. తక్కువ తీసుకుంటే మీకు లేచినట్టు వస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు నువ్వు 7.5 ఇందులో కలిపి మళ్ళీ 7.5 కింది పెట్టుకోవాలి. ఇది కూడా మర్చిపోవాలి.
7.5 షోల్డర్, 7.5 సంక డీప్. ఓకే, ఇప్పుడు మనం ఈ లైన్స్ కలుపుకోవాలి. ఇక్కడ 8 ఇంచులు వచ్చింది, ఇక్కడ 9 ఇంచులు వచ్చింది. ఇది చుట్టుకొలతకు అంటే ఎక్స్ట్రాకి ఇది 2 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఓకే, ఇంతవరకు అయితే అయిపోయింది కదా. దీన్ని నేను ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మళ్ళీ ఏం చేయాలంటే మనం ఈ 7.5 తీసుకున్నాం కదా, ఈ 7.5లో నుంచి మనం బోట్ కట్ చేసుకునేటప్పుడు ఎన్ని ఇంచులు ఉంచుకోవాలి ఫీట్. వాళ్ళ కొలత బ్లౌజ్ అవైలబుల్ ఉంటే కొలతది పెట్టుకోండి, లేకపోతే 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇది కూడా అంతే అవుతుంది. ఇక్కడ ఇక్కడ కుట్టు 3 పావు దాకా 3 పావు పెట్టుకున్నారు. 3 పావు దాకా పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ అయినా పర్వాలేదు, సన్నగా వస్తుంది. 3 పావు పెట్టుకున్నారు. 3.5 కూడా లావ్ అయిపోతుంది, షో కొట్టది. 3 పావు దాకా అయితే పెట్టుకోవచ్చు. మనుషులను బట్టి కొంచెం లావ్ ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, సన్నం ఉంటే మనకి ఇది 7 దిగితే అప్పుడు 3 పెట్టుకోవచ్చు. ఓకే, ఇది పెట్టుకున్న తర్వాత కింది లెంత్ ఎంత వచ్చింది అని వాళ్ళ కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ ప్రకారం పెట్టుకోండి. లేదు అంటే మనము 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 3.5 పెట్టింది బ్యాక్ సైడ్. 3.5 30 ఇంచెస్ లోపల ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ పెట్టుకోండి. 30 నుంచి పైన ఉన్న వాళ్ళకి ఇది 7.5 పెట్టుకొని, ఇది 3 పావు 3 పావు 3 పెట్టేసుకొని, ఇది కూడా 3.5 పెట్టుకోండి. ఇది లెంత్ కూడా 3.5, ఇది కూడా 3 పావు. 3 పావు అంటే 2.5. ఓకే, ఇది 7.5, ఇది 7.5, మొత్తం టోటల్గా 7.5. ఓకే, ఇంకా ఇది ఫీట్ కట్ చేసుకున్న తర్వాత ఇది మిగిలింది మీకు నెక్కే. ఈ నెక్ గీసుకోవడంలో మాత్రం ఈ బోట్ నెక్ ప్రిన్స్ కట్ వచ్చినప్పుడు, మీకు హై నెక్ వచ్చినప్పుడు ఈ స్కేల్ కంపల్సరీ చేయండి. వీటికి మెజర్మెంట్లో ఒక రకం ఉండవు. ఈ నెక్ గీసుకునేటప్పుడు చూపిస్తాను. ఇది కిందికి పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈడ 1 ఇంచ్ వరకు మనకు లైన్ టచ్ కావాలి. ఇది బోట్, ఇలాగా బోట్ అన్నా హై నెక్ అయినా సేమ్ ఇలాగా. ఈడ కలిసి ఈడ కలవక అది 2 అన్నీ చెప్పుకోవడం అవసరం. ఇది చాలా ఈజీ. తర్వాత ఈ సంఖకు కూడా అంతే. మీరు ఇంతకుముందు ఏం చేస్తారు, ఈ 1.5 పెట్టుకొని ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అట్లా పెట్టొద్దు. ఎందుకంటే మనకు పక్కల కుట్లది చెస్ట్ పాయింట్ ఇక్కడే వచ్చింది కదా, మరి ఇది ఇక్కడ దాకా వచ్చి ఇట్లా తిరిగితే బాగుండదు కదా. అందుకే ఈడ టచ్ కావాలి, ఇలా చూసుకోవాలి. ఇది ఇందులో కలుస్తుందో లేదు చూడాలా. ఈడ స్కేల్ని ఇలా చేసుకోవాలి. ఇవన్నీ చూడండి, ఇక్కడ కలవాలి. ఇక్కడ కలిసే వరకు మనం ఇది తక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది. ఇంక ఇది లెక్క కాదు, ఇది లెక్క లేదు. ఇది స్కేల్ ఓన్లీ బోట్ నెక్ వరకే. హై నెక్కు ప్రిన్స్ కట్టుకు ఈ లెంత్ ఎక్కువ ఉండి భుజం ఎక్కువ ఉన్న వాళ్ళకి, పిల్లలకైనా డ్రెస్లకైనా కాలర్ నెక్లకైనా అన్నింటికి మన నార్మల్ నెక్ లాగా ఉండదు. సంగతి ఇవ్వడం ఇంతే బ్యాక్ పార్ట్ వచ్చేసి. ఇప్పుడు మనం ఇది పెట్టుకునేటప్పుడు వీపు డాట్లు అనేది ఇక్కడ ఇది డాట్ వేసుకోండి. ఇంకా ఇది ఇక్కడికే కదా నెక్, ఇది 3.5 పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం ఇది కూడా షేప్ దీంతో తీసుకోవచ్చు. ఇక చూడండి ఇలా ఎంత బాగా కరెక్ట్గా వస్తుంది షేప్. ఎంత పెద్ద చిన్న పెట్టుకోవాలనుకో ఇంత, ఇక పెద్ద పెట్టుకోవాలనుకో ఇక్కడ ఎంత పెద్దదాకా అంటే పెద్దదాకా అనుకో. ఇది ఎక్కడ కింద దీనికా మిడిల్ పార్ట్ హోల్ ఓపెన్ పెట్టుకోకపోతే అలా కుట్టించుకుంటారు కదా. ఓపెన్ పెట్టుకుంది కుట్టుకుంటలేదు కదా ఇప్పుడు. ఓపెన్ కంపల్సరీ కదా. ఇట్లా చూడు షేప్. ఇది ఎంత లోపలికి వెళ్తే అంత పెద్దగా చేస్తాను నెక్. ఇది బాగా పెద్దగా అవుతుంది అనిపిస్తుందా? నాకు అనిపిస్తుందా? ఇక చూద్దాం ఒకసారి. డౌట్ ఆన్ చేయి, ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుందాం. ఇక
ఇదేమో రౌండ్ షేప్ వచ్చేసి ఈడ ఓపెన్ అయింది, ఇదేమో షేప్ కిందికి వచ్చి ఈడ ఓపెన్ అయింది. పెద్దగా అనిపిస్తే కొంచెం లోపలికి కట్ చేసుకుందాం. సేమ్ ఉంటుంది, మీకు కొంచెం నిండుగానే ఉంటుంది, హైట్ బాగుంటుంది నీలాగా, నీకంటే ఇంకా హైట్ ఉంటుంది. ఓకే, ఇక చేద్దాం ఇట్లా. ఈడ కొంచెం ఎక్కువ అనిపించింది, లోపలికి చేద్దాం. ఇప్పుడు ఈడ పాయింట్, ఈడ నేను ఎప్పుడు చెప్పినా లేటే చెప్తున్నా కదా, ఈ పాయింట్ ఈడ 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, ఈడ 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, ఇలాగా క్రాస్ చేసి ఇక్కడ పెంచుకోవాలి, ఇక్కడ తగ్గించుకోవాలి. ఇక్కడ పెంచాలి, ఇక్కడ తగ్గియాలి. ఇది ఒక్కటి హై నెక్లకి, బోట్ నెక్లకి, క్రాస్ కాలర్ నెక్లకి అన్ని పాటించాలి కంపల్సరీ. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ పక్కకు అనుకొని దీంట్లో ముందు భాగం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పటిదాకా కట్ చేసుకున్నది విన్నారు కదా, ఇప్పుడు ఫ్రంట్, ఇది బ్యాక్ ఓపెన్ కదా, ఇప్పుడు ఫ్రంట్ క్లోజ్ అంటే ఇక్కడ ఇది ఓపెన్ సైడ్ ఉంది కదా, ఇక్కడ క్లోజ్ సైడ్ పెట్టుకోవాలి. అందుకే ఇది ఫ్రంట్, ఇలా క్లోజ్ పెట్టుకోవాలి. బ్యాక్ హుక్స్ ఇట్లా క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. కాదు అని అనుకుంటే ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి, అటాచ్మెంట్ సైడ్ మీటర్. ఒకవేళ ఇలా బోట్ కాకుండా ఇలా డాట్ కింద పెట్టుకుంటే ఎలా డాట్, ఏ డాట్ ఇలా కుందలా ఇదే ఇదన్నీ ఇట్లా వేసుకో, ఇక నుంచి చిన్నగా ఇంతే డ్రా చేసేసుకో. మనకి ఎంత డీప్ అంతే. ఓకే, ఇప్పుడు ఇది పెట్టేసుకుందాం, పెట్టుకొని చుట్టూ డ్రా చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఇది ఈజీ, క్రాస్ పట్టీలు ఉండే దీంట్లో ప్రిన్స్ కట్లో. కొంచెం ఈడ 1 ఇంచ్ ఎక్కువ ఉంచుకోవాలని చెప్పిన మీకు ఆల్రెడీ వీడియోలో, ఎందుకంటే ఇక్కడ మనం ప్రిన్స్ కట్లో చేంజ్ చేస్తాం కదా, దానికోసం. ఓకే, ఇది సేమ్ అంటే ముందు నీకు కూడా తనకు సేమ్ ఉంది, చూసుకోవచ్చు. సేమ్ ఉన్నా సేమ్ లేకుండా మనం మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. ఇది సేమ్ ఉంది కాబట్టి అలాగే డ్రా చేసేసి చూడు, సేమ్ ఉంది ఇక్కడ వరకు. పైన కొంతమంది పైకి పెట్టుకుంటారు, కొంతమంది కిందికి పెట్టుకుంటారు కదా, దాన్ని సేమ్ పెట్టేసుకుంది. సేమ్ ఇంకా ఇదైతే హోల్ గీయొద్దు, ఇంకా తీసేయాలి. ఓకే, ఇది తీసిన తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది వచ్చేసింది, నెక్ వచ్చేసింది. నెక్ రాకపోతే నెక్ ఫస్ట్ పాయింట్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ నెక్ ఏమైంది, నెక్ వచ్చింది కదా, మనం దీన్ని ఏం చేసుకుందాం, ముందు భాగం కాబట్టి కొంచెం డీప్ చేసుకుందాం. ఇలా కొంచెం ఓపెన్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా క్లోజ్ కాకుండా బోటు లాగా క్లోజ్ అయితే బాగానే ఉంటుంది. కానీ దీనికి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారింది కదా, మరీ దగ్గర కాకుండా కొంచెం దూరం డీప్ పెట్టుకుంటాం కదా అని అట్లా. తర్వాత ఇది ఉంది కదా, ఇది అసలుది ఇట్లా కట్ చేసి ఇట్లా గీసుకుంటాం. బాక్స్ చంక బాగా ఉంది. అయితే క్రాస్ వచ్చిందా, కరెక్టే వచ్చిందా? క్రాస్ లేదు, ఇది క్రాసే, ఇది క్రాసే, ఇది సంఖ భాగం అంటున్నా, డబ్బా క్రాస్ లేదు కదా. అదే చూపిస్తాను. ఇగో ఇంకొక డౌట్ కూడా, ఇక్కడ నుంచి 7.5 మీద ఒక పాయింట్ ఉందా, 7, ఇది కూడా అంతే ఉందా, 7.5 అంతే ఉంది కదా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇట్లా 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి, అంటే 7 ఇంచులు ఫ్రంట్ పార్ట్కి. దీన్ని 1/2 ఇంచు మైనస్ చేయాలి, అంటే తీసేయాలి. తీసి మళ్ళీ సేమ్గా నువ్వు ఇక్కడ నుంచి మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ వరకు కొంచెం టచ్ అవుతూనే ఉండాలి లైన్కు. అంటే మన భుజం భాగంన ముందు భాగంన ఈ ప్లేస్ వరకు కరెక్ట్గా ఉండాలి. 1 ఇంచ్ వరకు కరెక్ట్ వస్తుందా వీడియో? వస్తుంది. ఈ 1 ఇంచ్ వరకు ఇది కరెక్ట్ ఉండాలి. మనకి లోతు అనేది ఈ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నుంచి అన్నట్టు ఈ నుంచే స్టార్ట్ అవుతుంది కదా లోతు, అందుకే ఈడు వరకు ఈ లైన్కి టచ్ రావాలి. ఇప్పుడు దీన్ని ఇలాగ లోతు అనేది డీప్ చేసేసుకోవాలి. ఈ లైన్కి బయటకు 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ పెంచుకోవాలి, 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. అంతే. నోట్స్ అన్నీ నేను క్లియర్గా తర్వాత ఇస్తాను.
ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్లో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. 2 పాయింట్లు ఇక్కడ -2 ఇంచెస్ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ బాడీ కొలత ప్రకారం అయినా సరే బాడీ ఎత్తు 10 ఉంటుంది మినిమం అందరికి. 10 ఆ 10 కింద 4 ఇంచెస్, 4 కాదు ఇంకా 4.5 దాకా ఉంటుంది. కింద పుట్టు కూడా పోయింది కదా. ఇలా 10 పెట్టుకోండి. 10 పెట్టుకొని తర్వాత ఈ ప్లేస్లో పుట్లతో సహా 7.5 ఉందా? 7.5 అంటే మనం నార్మల్గా నేను అందరికీ 8 పెట్టుకోమంట. ఇప్పుడు ఇది కూడా 8 అవుతుంది. పుట్లు అటు ఇటు ఇక 4 ఇంచులు పుట్లు ఈ నుంచి, అంతే కదా. ఇది డబుల్ కదా, డబుల్ ఫోల్డింగ్. ఓకే, ఇది 10 ఇడికించి ఈ 10ని ఈ 4ని ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని కిందికి మన హైట్ వాళ్ళకి ఎంత ఉందో అంత ఉంచుకోవాలి. ఉంచుకొని ఈ నుంచి సేమ్ ఈడ 4 పెట్టినాం కదా, ఈడ కూడా 4 ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని స్కేల్ తోటి ఈ లైన్ వేసుకోవాలి సేమ్గా వేసుకొని అప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ స్కేల్ తోటి ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంచి ఎక్కువ షేప్ వస్తలేదని అన్నాను కదా. 1 ఇంచ్ 1 ఇంచ్ కంటే ఎక్కువేనా? కొంచెం చెస్ట్ పాయింట్. చెస్ట్ పాయింట్ ఇది ఫ్రిన్స్ కట్ నార్మల్ కట్. ఫ్రిన్స్ కట్ ఇక్కడ ఎంత ఎక్కువ వేసుకుంటే ఇక్కడ కొంచెం పెంచుకోండి అంతే. ఇప్పుడు మన ఈ మిడిల్ మనం డాట్ అయితే ఎట్లా వేసుకుంటామో డాట్ పాయింట్ ఉంటుంది కదా, ఇది మళ్ళీ సైడ్ కుట్లది ఇట్లా పోతుంది కదా, మన డాట్ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్కి పైనుంచి చూసుకుంటే ఒక 5-6 ఇంచులు అట్లా ఉంటుంది అంతే. ఇట్లా డాట్ ఇంకా అన్ని కరెక్ట్గా మెజర్మెంట్ పెడితే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రకం ఉంటుంది కాబట్టి నేను మిడిల్ పాయింట్ అని చెప్పేసినాను. ఇవి దాంట్లోకి కలిపేసేయాలి. ఇంక ఇవి పాయింట్స్ ఏముండవు ఇక ఏవో ఇట్లనే మళ్ళీ దీనికి వెళ్ళి ఈ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ కొంచెం క్రాస్లో ఇంకో పాయింట్ కలపాలి. ఇది కట్ చేయాలన్నట్టు పీస్. ఇప్పుడు ఈడొకటి ఉంటుంది, ఈడుంది కదా, దీనికి ఎదురుగా ఈడొక పాయింట్ ఉంటుంది. కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకోవద్దు, డాట్ వేసుకోవాలి. దీనికి వేయలేరు వాళ్ళు. నేను చూపిస్తాను, నేను వేసిన ఇది ముందు ఓపెన్, ఇది క్లోజ్ చేసినా అంతే. 2 కలిపి ఒకటేసారి డాట్ వేసేయాలి. సేమ్ ఇగో షేప్ ఎందుకు రాలే, షేప్ మంచి వస్తుంది. క్లోజ్లో ఉన్నప్పుడు వేయచ్చు, డాట్ వేయచ్చు. చూడాలి నీకు తెలియదు కదా, చూడాలి అందుకే ఇట్లా. ఈ తర్వాత ఏం లేదు, ఇంకా దీన్ని ఇలాగా షేప్ చేసుకుంటూ ఇది కట్ చేసుకుంటూ పోవాలి. ఇలాగా దీన్ని వచ్చి మళ్ళీ ఇలా కట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి ఇటు కట్ చేసుకొని ఇది కూడా కట్ చేయాలి. ఈ పాట్ తీసి పక్కకు పడేయాలి. ఈ 2 కలిపి కుట్టుకుంటే మళ్ళీ జేంటి చేయాలి. 2 కలిపి కుట్టుకోకూడదు మామూలు డాట్ వేసి. లేవదు అంతగానం మనకు ఆ బ్లౌజ్కి లేచినట్టుగా ఇది లేవదు. అన్నీ అడిగింది నాకు అర్థం కాదు. చెప్పు ఏది ఏది. ఇప్పుడు ఇది కట్ చేసుకోకుండా ఎలా కలిపి డాట్ వేసుకోకూడదా? ముడత వస్తుంది. కొందరు అట్లా కూడా వేసుకుంటారు. చాలా సింపుల్. లేవదు కదా కంత ఇట్లా బుంగలాగా లేవదు. మనం కుట్టేటప్పుడే కుచ్చులాగా వచ్చేస్తుంది. అది ముందు డాట్ చిన్నగా వస్తుంది, గిడికెంచి గిడికే కాబట్టి సెట్ అవుతుంది. ఇంత పొడి వేసుకొని అన్ని సెట్ కావాలి, పైన క్లాత్ లోపల క్లాత్ అంటే సెట్ కాదు. అవుతుంది, వేసుకుంటున్నారు కొంతమంది, అది లాజిక్ అంతే. దీనికి నేను కొంచెం ఎక్కువ కట్ చేస్తాను. డాట్ కూడా కొంచెం పెద్దగా ఆనేస్తుందేమో అలాగే. ఇలా ఆనకల్లా వెనకాల అది మళ్ళీ పెడల మధ్యలో ఫోటోలు తీయడం వచ్చు. ఫోటోలు తీయ మధ్య మధ్యలో డాట్ వెనక సైడ్ కూడా పడడానికి ఇంత క్లారిటీగా పడ్డదో చూద్దాం. దీంతో ఫోటో దించి ఫోటో
వీళ్ళే దగ్గర రెడీ అయిపోయిందా ప్రిన్స్ కట్. ఇవి రెండు జాయింట్ చేసే వరకు ఈ పాట్లు వేస్తుంది ఇక్కడ. సరే అమ్మయ్య బ్లౌజ్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ని ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా డబుల్ వేసేయాలి. దగ్గర చేతులు చిన్న ఉన్నాయి, మనం చేతుల మెజర్మెంట్ మనమే తీసుకుందాము. మరీ టూ మచ్గా 4 ఉన్నాయి. ఇంత వస్తే అంత పెడతా. 6 పెడతారా? 6 పెట్టా, 5.5 పెడతా. 6 ఇది 6 వచ్చింది అంటే కింద కట్ వరకు పోతుంది కదా ఇట్లా. అయితే 6 పెట్టేద్దాం. ఇలా లైన్ వేసుకోవాలి. కింద లూజ్ ఏంటుందో చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ పాయింట్ వచ్చి కింద లూజ్ హ్యాండ్స్కి 7 ఇంచెస్. 7 ఇంచెస్ పెట్టాలి. కింద 7 వచ్చినప్పుడు ఈ రౌండ్ చూసుకోవాలి. ఈ రౌండ్ ఎంత వచ్చిందో. ఈ రౌండ్ 8. అయితే ఇది 6 ఇంచెస్కి కింద చంక డౌన్ అనేది ఎంత దిగాలి అనేది డౌట్ ఉంటుంది. 3 ఇంచులు దిగుదాం. ఈ 3 ఇంచులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక లైన్ వేసుకుందాం. 5 వచ్చిన హ్యాండ్కి కూడా 5 వచ్చిన వాటికి 2.5 చాలు. 8 వచ్చిన హ్యాండ్కి కూడా 3 కదా. 6 వరకు లాస్ట్. 6-7 వరకు కొంచెం అది అనిపిస్తే కొంచెం మీద పెట్టుకోవచ్చు, కానీ చాలు వేసుకోగలుగుతారు అన్నప్పుడు పోవచ్చు. మన సంక రౌండ్ వచ్చేసి ఎంత 8. 8 ఈ కింద లూజ్ 8. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవాలి సంక రౌండ్ చూసుకున్నాక. అంటే ఈ 7 ఇంచులు 8 ఇంచులు ఇలా కలుస్తాయి అన్నట్టు పక్కన కూడా. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి కదా, మనం ఖర్చు పెట్టుకుని అది చంక బట్టలు వేసుకోవాలి. కంపల్సరీ అతుకు పెట్టే పీస్ మాత్రం స్ట్రేట్ పీస్ ఉండాలండి. అందరు క్రాస్ పీస్ ఉండాలనుకొని క్రాస్ అతుక పెడతారు, అలాగ అతుక పెట్టొద్దు. స్ట్రేట్ పీసే ఉండాలి ఇవి. ఇప్పుడు ఈడ 1 ఇంచ్ వరకు మనం టచ్ కావాలి. ఈడికెంచి మన డౌన్ అనేది ఇలా పెరిగి దీనికి కలవాలి. ఓకే అంతే. హ్యాండ్ ఈ హ్యాండ్ కట్ చేయమంటే చాలా ఇట్లా ఈ డ్రాయింగ్ కోసం ఇబ్బంది పడుతూనే ఉంటాం కదా, ఇంతే. తర్వాత మనం కింద ఈ కర్వ్స్ పెట్టుకోవాలి కదా. ఇది 1 ఇంచుకు పెట్టుకుందాం, 1.5 ఇంచుకు పెట్టుకుందాం పెట్టగానే. దేనికి? కింద డిజైన్ హ్యాండ్స్కి. ఓకే. 1.5 ఇంచ్. దీన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. అదేనా ఏదో కట్ అంటున్నారు, ఏమన్నారు అందాక? మనము ఈ మూత సైజు మార్పులు పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకొని ఈ మూత సైజు ఇలా గీసుకోవాలి. అంటే ఇటు కాదు కదా, మనం ఇటు కదా గీయాల్సింది, కిందకి రావాలి అవి పైకి కదా. ఇదే కదా ఇలా. వస్తుందా దగ్గర పెట్టినా? మీ చెయ్యి వచ్చేస్తుంది దూరంగా అయితే కొంచెం అలాగే. ఓకే ఇవి ఇలాగా గీసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే ఇది హ్యాండ్. ఫోటో తీస్తా ఫోటో